రెడ్డికి ఈ మధ్యకాలంలో పూర్తిగా టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. అతను ఊహించినటువంటి ఎదురు దెబ్బలు వరుసగా తగులుతూ ఉన్నాయి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా సంచలన రిపోర్టు కేంద్ర పెద్దలకి అందజేయడం జరిగింది. అసలు ఇంతకీ గవర్నర్ గారు అందించినటువంటి ఆ రిపోర్టులో ఏముంది, మరి ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జగన్ గత 4 సంవత్సరాల 10 నెలలుగా వ్యవస్థలన్నీ తను చెరపెట్టి ఘోరాతి ఘోరంగా ఏకంగా గవర్నర్ వ్యవస్థ మీద కూడా ఆరోపణలు వచ్చే విధంగా చేశాడు. గతంలో ఉన్నటువంటి గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మరీ అనుకూలంగా పనిచేయించుకున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. సరే, నిజాలు ఏంటనే ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి బతుకంతా కూడా డబ్బుతో కొనుక్కోవడమే, అడ్డగోలుగా అక్రమ సంపాదన సంపాదించడం, వ్యవస్థల్ని కూడా చివరికి న్యాయ వ్యవస్థల్ని న్యాయమూర్తులను కూడా కొనేటువంటి నీచమైనటువంటి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా దొరికిపోయినా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ప్రయత్నాలు చేయటం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి న్యాయ కోవిదుడు అబ్దుల్ నజీర్ గారు, ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వచ్చిన తర్వాతనే చట్ట వ్యతిరేకంగా న్యాయ వ్యతిరేకంగా గవర్నర్ గారి అనుమతి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేయాల్సినటువంటి కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ గారి అనుమతి లేకుండానే కేసులో విచారణ చేసి అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయంలో కూడా గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ప్రభుత్వం తన పరిధిని దాటి గవర్నర్ గారిని కనీసం గౌరవించకుండా ఆయన్ని విస్మరించడాన్ని గవర్నర్ గారు తీవ్రంగా తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు గవర్నర్ గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల సమస్యల మీద, దొంగ ఓట్ల ఇష్యూల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద, అంటే ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగిందని నేను అన్నాను. ప్రతి 3 నెలలకో 6 నెలలకో ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, రాజకీయ పరిణామాలపైన, అదేవిధంగా శాంతి భద్రతల సమస్యలపైన కూడా కేంద్రానికి ఒక నివేదిక అందజేస్తాడు. అయితే ఈసారి ఇచ్చినటువంటి నివేదిక సంచలనమైనటువంటి నివేదిక. ఎన్నికలకి కేవలం 2 నెలల సమయం ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం, ఆంధ్రజ్యోతి విలేకరులపైన దాడి, అనంతపురం జిల్లాలో కర్నూలులో ఈనాడు ఆఫీసు పైన దాడి, అంటే జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనుల్ని, అరాచక పనుల్ని ఎవరైతే ప్రజల్లోకి తీసుకెళ్తారో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి నేరుగా దాడులు చేపిస్తా ఉన్నాడు. పోలీసులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటున్నారు, కేసులు పెట్టట్లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఓటమి అంచున ఉండి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గెలవాలనుకుంటున్నాడు. అదేవిధంగా దొంగ ఓట్ల అంశంలో అనేక మంది ప్రభుత్వాధికారులు దొరికిపోయి సస్పెండ్ అయినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ అంశాలన్నింటి మీద కూడా కూలంకషంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా అబ్దుల్ నజీర్ గారు ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఆయన రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రిపోర్టులో కళ్ళు బైర్లు గమ్మేటువంటి అంశాలు, అంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం చట్టం అమలవట్లేదు, రూల్ ఆఫ్ లా అమలవట్లేదు, ఇక్కడ రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చేశారు, ఇక్కడ కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేదు అనేటువంటి అంశాలని వాళ్ళు మాత్రం నోటికొచ్చినట్టుగా కారుకుత్తలు కొయ్యటం, దాడులు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులపైన, అదేవిధంగా ప్రశ్నించే గొంతుకులపైన ఏ విధంగా చూస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా కేంద్రం ముందు ఆయన నివేదిక పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ పొత్తులో పోటీ చేయడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కన్ఫామ్ అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి బతుకేమవుతుంది? దొంగ ఓట్ల దగ్గర నుంచి 20 లక్షలకు పైగా దొంగ ఓట్లు పెట్టి నిజంగా ప్రజారంజకంగా పరిపాలించుంటే ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఆ ప్రజలు ఓట్లేస్తారో, నేను గెలుస్తాననేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉండేది. కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకం, విధ్వంసం, రాజధాని లేనటువంటి పరిస్థితి, ఒక పరిశ్రమ తేలైనటువంటి చేతగానితనం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అడ్డగోలుగా అక్రమ సంపాదనలో ఉన్నటువంటి డబ్బుని పంచిపెట్టి గెలవాలనేటువంటి ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకొకటి లేదు అనేది ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. జగన్ ఓడిపోతున్నాడు. జగన్ తప్పులకు సహకరించినటువంటి పోలీసులు, ప్రభుత్వ అధికారులు రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషులుగా నిలబడతారు. మిమ్మల్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాడు. ఇవాళ బైజూస్ సంగతి ఏమైంది? బైజూస్ రవీంద్రన్ అరెస్ట్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలుగుతున్నాడా? ఇవాళ తిరుపతి ఉప ఎన్నికల్లో తప్పుడు పనులు చేసినటువంటి అధికారుల్ని
కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే, సస్పెండ్ చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేయగలుగుతున్నాడా? తాను ముఖ్యమంత్రిగా ఉండేనే ఏమి చేయలేనటువంటి ఈ చేతగాని వాడు ఓడిపోయిన తర్వాత తను పారిపోయి మిమ్మల్ని బలి చేస్తాడు. మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలనేది మరిచిపోవద్దు. ఇవాళ తన తప్పులకు సహకరించేటువంటి పోలీసులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ అందరూ మంచి వాళ్ళు ఉండరు. 190 మంది మిమ్మల్ని వదిలేయచ్చు. 10 మంది పట్టుబట్టి చట్టం ద్వారా మీ తప్పుల్ని శిక్షించేలా చేసి మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయనేది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ రోజులు దగ్గర పడిపోయాయి. జగన్ ఓటమికి రోజులు దగ్గరకు వచ్చేసాయి. జగన్ ఓడిపోతాడనేది రాష్ట్రమందరికీ తెలిసిపోయింది. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తప్పులకు సహకరించేటువంటి వాళ్ళలో మార్పు రావాలి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. జగన్ ఓడిపోయిన తర్వాత పారిపోతాడు. మీ ఎవరికి కూడా ఏమీ చెయ్యడు అనేది గుర్తుపెట్టుకోండి.